My dear friends, my dear masters and my dear gods. దేవుళ్ళందరికీ నమస్కారాలు. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. రెండు ఉన్నాయి. ఒకటి మానవత, రెండు ఆధ్యాత్మికత. మానవత అంటే అహింసలో జీవించడం, ఆధ్యాత్మికత అంటే ఆత్మస్వరూపుడిగా జీవించడం. ఎవరైతే ఆత్మస్వరూపుడిగా జీవిస్తాడో సహజంగానే మానవతలో వస్తాడు. కానీ మానవతలో లేనివాడు, వాడి పేరు రాక్షసుడు. ఒక పులి మేకను తింటుంటే క్రూర మృగం అన్నాము, మరి మానవుడు మేకను తింటుంటే వాడిని ఏమన్నారు? అంతకన్నా దరిద్రం అది. పులికి అది సహజమైన ఆహారం, మానవుడికి ఇది అసహజమైన ఆహారం. ఈ మానవ శరీరం జంతువులు తినడం కోసం ఈ శరీర నిర్మాణం లేదు. ఇది కేవలము ఆకులు, ఫలాలు, పళ్ళు ఇవి తినడం కోసమే ఏర్పడింది. ఎవరైతే జంతువులను, పక్షులను, చేపలను పట్టుకుని తింటున్నారో, ఎంత క్రూరంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారో, దయాహీనంగా, కరుణ లేకుండా, అమానుషంగా జీవిస్తున్నారో వాళ్ళందరూ అంతకంత అనుభవిస్తున్నారు. రెండు కర్మలు ఉన్నాయి, ఒకటి కుకర్మ, ఇంకోటి సుకర్మ. ఇతర ప్రాణికోటిని హింసించేది కుకర్మ, ఇతర ప్రాణికోటికి సహాయపడేది సుకర్మ. నువ్వు ఏ కర్మ చేసినా ఆ యొక్క ఫలాన్ని అనుభవిస్తావు. కుకర్మలోంచి సుకర్మలోకి రావాలి, సుకర్మలోంచి ఆత్మజ్ఞానంలోకి రావాలి. మనం శరీరం కానే కాదు, అంత ఆత్మస్వరూపమే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఇంకొక ఆధ్యాత్మిక మూమెంట్. మిగతా వాళ్ళకి తేడా ఏంటంటే మనం గట్టిగా చెప్తాం, మిగతా వాళ్ళు మెల్లిగా చెప్తారు. అది ఎవరికి వినపడదు. మెల్లిగా చెప్తారు. గట్టిగా చెప్పింది అందరికీ వినపడింది. అందుకోసమే ఈరోజు ఇక్కడ ఇంతమంది వచ్చారు. ఒక 30 సంవత్సరాల కిందట నేను ఒక్కడనే ఉన్నాను గట్టిగా చెప్పేవాడు. ఇప్పుడు నాతో పాటు కొన్ని లక్షల మంది ఉన్నారు గట్టిగా చెప్పేవాళ్ళు. మై డియర్ ఫ్రెండ్స్, సత్యాన్ని గట్టిగా చెప్పాలి. మహాత్మా గాంధీ సత్యాన్ని గట్టిగా చెప్పాడు. జాతి పిత అయ్యాడు సత్యాన్ని గట్టిగా చెప్పి. సత్యాన్ని మెల్లిగా చెప్తూ, ఎవరికి వినపడుగా చెప్తూ ఉంటే ఎవడు జాతిపిత కాలేడు. చికెన్లు, మటన్లు తింటూ గాంధీ పుట్టిన దేశంలో ఉంటే లాభం లేదు. ఎవడో బుద్ధుడి దగ్గర మనం పోక్కర్లేదు. గాంధీ పుట్టిన దేశం ఇది. ఆయన బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాడు. మనము మాంసాహారుల్ని మారుస్తాము శాకాహారులుగా. ఆయన చేసిన పని అది, మనం చేస్తున్న పని ఇది. గాంధీజీ వచ్చిపోయాడు, ఎవరన్నా వింటేనా? కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ దగ్గర అందరూ విని తీరుతారు. ఎందుకంటే మనం గట్టిగా చెప్తాం. వాడి చెవిని ఇల్లు చేసుకుని పోతాం. మనం ప్రపంచమంతా కొత్త యుగంలోకి వస్తోంది. శాకాహార యుగము, ధ్యాన యుగము, పిరమిడ్ యుగము, ఆధ్యాత్మిక విజ్ఞాన యుగము. స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒరేయ్ నువ్వు ఏది చేస్తావో అదే పొందుతావు, ఏది విత్తుతావో అదే పంట పొందుతావు. కుకర్మన సుకర్మయ. ధ్యానమా? కుకర్మ చేసేవాళ్ళు కౌరవులు, సుకర్మ చేసేవాళ్ళు పాండవులు, ధ్యానంలో ఉండేవాడు శ్రీకృష్ణుడు. ఇదే ముగ్గురే 3 టైపులు. జంతువుల్లోంచి వచ్చిన ఆత్మ మానవ శరీరం వచ్చినప్పుడు అది జంతువులానే వ్యవహరిస్తుంది, అది సహజం. కానీ ఒక 100 జన్మలు ఎత్తిన తర్వాత కూడా ఇంకా జంతువులా ఉంటే ఆ ఆత్మ పరిణతి ఇంకా పొందలేదు కదా. జంతువులోంచి వచ్చిన ఆత్మ జంతుతత్వమే కలిగి ఉంటుంది. కానీ క్రమక్రమంగా ఆత్మ పరిణతి చెంది అది జంతు ఆత్మగా కాకుండా, మానవ శరీరంలో ఉన్న జంతు ఆత్మగా కాకుండా, మానవ శరీరంలో ఉన్న మానవ ఆత్మగా తయారవుతుంది. శాకాహారం ద్వారా, అహింస ద్వారా. లేదు నాకు ఇష్టం లేదు అంటే నీ ఇష్టం. మళ్ళీ పుడతావు, మళ్ళీ చేస్తావు. పునరపి జననం పునరపి మరణం. ఓరేయ్ ఎన్నిసార్లు పుడతావురా, ఎన్నిసార్లు ఫెయిల్ అవుతావురా? పాసకా నాయనా? ఫెయిల్ అవుతే ఎవరికి నష్టం? నీకే. పాస్ అయితే ఎవరికి లాభం? నీకే. కనుక నీకు లాభం వచ్చే పరమ కార్యక్రమాన్ని, పరమ బోధను మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఇస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు ఒక మహాత్మా గాంధీలా అయ్యి తీరవలే. అహింస పరమో ధర్మ. థ్యాంక్ యూ వెరీ మచ్.